భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ శరణం మమ. ఓం శ్రీ శారదాంబాయై నమః. శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణ లీలామృతం ఉత్తరార్థం దశమస్కంధం అధ్యాయం 33 నందు గోపికలు బలరామకృష్ణులను సందర్శించుట మొదలైన కథలను ఈ భాగంలో విందాం. సుఖమహర్షి పలుకుతూ ఉన్నాడు. రాజా, ద్వారకా నగరంలో బలరామకృష్ణులు ఉండగానే మహాంధకారం వ్యాపించి సూర్యగ్రహణం వచ్చింది. దైవజ్ఞుల సలహా ప్రకారం జనులు పుణ్య సముపార్జనేచ్ఛతో స్యమంతక పంచక్షేత్రంలో రాజిల్లే కురుక్షేత్రానికి పయనమయ్యారు. తత్సమయంలో భారతవర్షంలోని వారెందరో అనేక ప్రదేశాల నుండి ఆ క్షేత్రానికి విచ్చేశారు. ఉగ్రసేన, అక్రూర, వసుదేవాది వృద్ధులు, గద, సాంబ, ప్రద్యుమ్నాది యాదవ యువకులు ఆ గ్రహణ సమయంలో అక్కడికి విచ్చేశారు. అనిరుద్ధ, కృతవర్మలు మాత్రం నగర సంరక్షణార్థం ద్వారకలో ఉండిపోయారు. నవ్య కవచ వస్త్రాలంకారాలు ధరించిన యదువంశీయులు ఇతోధిక సుందరంగా భాసిల్లసాగారు. దేవ విమాన సమంగా వారి రథాలున్నాయి. సాగర తరంగాల వలె వారి అశ్వాలు పురోగమిస్తున్నాయి. మేఘ సమూహాల వలె వారి మత్తేపాలు గోచరమవుతూ ఉన్నాయి. విద్యాధరుల వంటి వాహకులు పల్లకీలను మోస్తుంటే దారలతో వీరులు పురోగమిస్తుంటే అమర సందోహాలే యాత్ర చేస్తున్నట్లుంది. కురుక్షేత్రం చేరిన వారు శాస్త్ర విధానానుసారం స్నానమాచరించి గ్రహణ వేళలో సంయమన చిత్తులై ప్రశాంతంగా గడిపారు. పరవశులైన వారు హారాలంకార భూషితాలైన గోవులను బ్రాహ్మణ శ్రేష్ఠులకు దానం చేశారు. గ్రహణం విడిపోయిన తర్వాత అక్కడి పవిత్ర కుండలాలలో స్నానం చేసి ఆపై మృష్టాన్నాలతో బ్రాహ్మణోత్తములకు విందులు చేశారు. శ్రీకృష్ణ దేవుని చరణారవిందాలయందే తమ చిత్తాలు ఆయత్తమై ఉండాలని వారు ప్రార్థనలు చేశారు. అనంతరం పురోహితుల అనుమతిపై భుజించి అక్కడ వేసుకున్న డేరాలలో విశ్రాంతి తీసుకున్నారు. ఆపై బంధుమిత్ర బాంధవ పరివారాదులను పరస్పరం కలుసుకోసాగారు. ఉసీనర, మత్స్య, కోసల, విదర్భ, కురు, సంజయ, కాంభోజ, కేకయ, మద్ర, కుంతి, ఆనర్తక, కేరళ దేశపాలకులైన రాజన్యులు అనేక మంది పరివారాలతో ఉన్నారు. ఇంకా మరెందరో యదువంశ హితేషులైన నందాది గోపాలులను బలరామకృష్ణులను సందర్శించవచ్చారు. అసంఖ్యాకంగా గోపికలు వచ్చారు. సర్వులు గోవిందదేవుని సందర్శించారు. పరస్పర సంభాషణలు కొనసాగిన తరువాత, పరస్పర ఆలింగనాలు చేసుకున్న తరువాత సర్వులు ప్రసన్న చేతస్కులయ్యారు. సర్వుల నేత్రాలలో ఆనందాశ్రువులు మెరిశాయి. శరీరాలు పులకించ వారి కంఠాలు గద్గదమయ్యాయి. సుందర మందహాస భాషణలతో సుహృద్భావ ఆశయాలతో నారీమణులు కూడా వ్యవహరించారు. తమ కుంకుమ రాగ రంజితాలైన వక్షస్థలాలతో వారు పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. తదుద్వేగంలో వారి కన్నుల నుండి ప్రేమానంద బిందువులు స్రవించాయి. పెద్దలకు వందనాలు చేసి పిన్నలు వారి అమూల్యాశిస్సులను అందుకున్నారు. ఆ సుమధుర మంగళవేళలో పరస్పరం వారు శ్రీకృష్ణ లీలాగానం చెయ్యసాగారు. కుంతి, వసుదేవాది సోదరులు వారి వారి పుత్ర మిత్ర బాంధవాదులను కలుసుకుని శ్రీకృష్ణుని గురించి భాషిస్తూ తమ క్లేశాలను విస్మరించారు. అప్పుడు కుంతి, సోదర, దురదృష్టవంతురాలనైన నాకు ఎవ్వరి సహకారము లభించలేదు. నీ వంటి అన్న కూడా ఆపదలో ఉన్న ఈ అభాగ్య సోదరిని విస్మరించాడంటే వేరే దుఃఖ విషయం ఉంటుందా? పరమాత్మ కృప లేని వారికి మాతా పితరులు, సోదర బాంధవాదులు అండగా ఉంటారనుకును అజ్ఞానమే. ఇది నీ దోషం కాదు అనగా వసుదేవుడు, చెల్లి, నువ్వు విచారించకు, మేము నిన్ను విస్మరించానని తలచకు. పరమాత్మ హస్తంలో ఈ మానవ మాతృలందరూ ఆటబొమ్మలే. భగవదధీనులై సర్వులు కర్మలు ఆచరిస్తూ కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉంటారు. కంస హింసలకు చెదరిపోయిన మేమందరమో కాలం అనుకూలించగానే కలుసుకోలేదా అన్నాడు. తర్వాత అక్కడకు వచ్చిన భూపతులను అందరినీ ఉగ్రసేన, వసుదేవులు కలుసుకుని సముచితంగా సత్కరించారు. వారు కూడా శ్యామసుందర దర్శనంతో పరమానంద భరితులయ్యారు. భీష్మ, ద్రోణ, ధృతరాష్ట్ర, దుర్యోధనాది పుత్రులతో గాంధారి, నిజ భార్యలతో ధర్మరాజాదులు, కుంతి, సంజయ, విదుర, కృపాచార్య, కుంతిభోజ, విరాట, భీష్మ, నగ్నజిత్, పురుజిత్, ద్రుపద, శల్య, ధృతకేయ, కాశీరాజు, దమఘోష, విశాలాక్ష, మిథిలాధినాథ, మద్రేశ, కేకయరాజ, యుధామన్యు, సుశర్మ పుత్ర సమేతంగా బాహ్లీకాదులెందరో సతీ సమేతులై శ్రీకృష్ణచంద్ర భగవద్ దర్శనం చేసుకుని విస్మితులై ప్రసన్నులయ్యారు. వారందరినీ బలరామకృష్ణులు యథోచితంగా సన్మానించారు. వారు యదువంశీయులను విశేషంగా శ్లాఘించారు. ఉగ్రసేనుని సంబోధించి, రాజా, యదు, వృష్ణి,
భోజ అంధక వంశీయులైన మానవులు మహాధన్యులనడంలో అసత్యం ఎంతమాత్రం లేదు. యోగీశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణదేవుని నిత్య సందర్శన భాగ్యం మీకే లభించింది. భగవంతునే శృతులు నిరంతరం స్తోత్రం చేస్తూ ఉంటాయి. శ్రీహరి చరణ రాజీవ ప్రభ అయిన గంగ, ఆయన వాగ్రూప శాస్త్రము భగవత్ సృష్టి సర్వస్వాన్ని పవిత్రం చేశాయి. ఇక మా విషయం కాలవశమై పృథ్వీమండల భాగ్య సర్వస్వం నాశనమైపోయింది. కానీ భగవచ్చరణ స్పర్శ మాత్రంచే భూతలంలో నవ్య చైతన్యం ఏర్పడింది. మా ఆశలకు దివ్య నవ్య శక్తి వచ్చింది. ఆ దేవదేవునితో మీకు వైవాహికాది సంబంధాలే కాక నిరంతరం అతనితో భాషించే స్పృశించే భాగ్యాలు కూడా లభించాయి. ఆ సర్వశక్తి సంపన్నుని సందర్శన మాత్రంచే స్వర్గ మోక్షాభిలాష కూడా నాశనమవుతుంది అన్నారు. బలరామకృష్ణాదులు కురుక్షేత్రానికి వచ్చిన వార్త వినగానే నందుడు సామాగ్రులన్నింటినీ బళ్లపై వేసి గోపకులతో సహా వస్తు సామగ్రులను శటకాలపై వేసి వారి సందర్శనాభిలాషతో వచ్చాడు. యాదవులందరూ నందాదులను దర్శించి పరమానందం చెందారు. మృత శరీరంలో ప్రాణశక్తి సంచరించినట్లు వారందరూ ఒక్కసారిగా లేచి నిలిచారు. చిరకాలంగా పరస్పర దర్శనాభిలాషతో భావోద్వేగాన గాఢాలింగనం చేసుకున్నారు. ప్రేమ విహ్వలుడైన వసుదేవుడు నందుని గాఢాలింగనం చేసుకున్నాడు. తత్సమయంలో అతడు కంసుడు పెట్టిన బాధలు, కృష్ణుని ద్వారా కంసుడు అంతం కావడం స్ఫురణకు వచ్చాయి. జననీ జనకులైన యశోదానందులకు బలరామకృష్ణుల పాదాభివందనం చేశారు. గాఢాలింగన మాత్రంచే పరస్పర ప్రేమాతిశయం కారణంగా కంఠాలు రుద్ధం కాగా చిత్ర ప్రతిమలలా నిలబడిపోయారు. మహా అదృష్టవంతుడైన యశోదానందుడు బలరామకృష్ణుల మూర్ధాలను ఆఘ్రాణించి దగ్గరగా కూర్చోబెట్టుకుని చిరకాల వియోగ బాధను విస్మరించారు. వ్రజేశ్వరి అయిన యశోదను దేవకి, రోహిణి దేవ్యులు మనసారా కౌగిలించుకుని ఆమె తమపై చూపిన స్నేహభావాన్ని స్మరించి ఆనందాశ్రవులు రాల్చారు. ఆనంద గద్గద కంఠంతో వారు, యశోద, నువ్వు నీ భర్త మాపై చూపిన స్నేహభావానికి ప్రత్యుపకారంగా ఏమిచ్చినా రుణం తీరదు. మిమ్మల్ని విస్మరించే కృతజ్ఞులుంటారా? బలరామకృష్ణులను పసితనం నుంచి మీరు కంటికి రెప్పలా సంరక్షించారు. లాలించి పాలించి తినిపించి త్రాగించి వీరి యోగక్షేమార్థం ఎన్నో పూజలు ఉత్సవాలు చేయించినది మీరే. మీ పోషణలో వీరు సర్వాన్ని విస్మరించి ఆనందంగా నిర్భయంగా వర్ధిల్లారు. యథార్థానికి మీరే వీరికి జననీ జనకులు, సజ్జన కీర్తి పాత్రులు. సహృదయులు అయిన మీలో స్వపర భేదాలకు స్థానం లేదు. మీ వంటి విశాల హృదయులు లోకంలో కానరారు. మీకు సాటి ఎవరూ లేరు అన్నారు. శ్యామసుందరుడే గోపికల సర్వస్వమును. అతని సందర్శన మాత్రంచే వారు రెప్పపాటు వీయకుండా రెప్పపాటును స్పృజించిన బ్రహ్మదేవుణ్ణి నిందించసాగారు. చిరకాలానికి శ్రీకృష్ణ దర్శనం కావడంతో వారి చిరకాల వర్ణనాతీత వాంఛితం నెరవేరగా తదేకంగా ఆ దేవదేవుని దర్శిస్తూ మనసా అతన్ని ఆలింగనం చేసుకున్నారు. తన్మయుడైపోయారు. సాధన తత్పరులైన యోగులకు సైతం అత్యంత దుర్లభమైన తాదాత్మ్య భావాన్ని గోపికలు తత్సమయంలో పొందగలిగారు. వారి తాదాత్మ్యాన్ని గ్రహించిన శ్యామసుందరుడు ఏకాంతంలో వారిని చేరి కౌగిలించుకుని యోగక్షేమాలు విషయాలు అడుగుతూ, ప్రియ చెల్లులారా, మీరంతా క్షేమమే కదా? మేము సజ్జన స్వజన హితార్థమై ప్రజామండలాన్ని వదిలి వెళ్ళక తప్పలేదు. ప్రేమైక మూర్తులైన మీ వంటి వారిని విడిచి లోక శత్రువులను సంహరించడానికి వెళ్ళక తప్పలేదు. తత్కార్య సాధనలో చిరకాలం గడిచిపోయింది. ఈ మధ్య కాలంలో ఎన్నడైనా మీరు మమ్మల్ని తలపోస్తున్నారా? నేను కృతజ్ఞుడిని అనుకుంటూ నా గురించి చెడ్డగా తలపోయడం లేదు కదా? విధి వల్లనే సంయోగ వియోగాలు ఏర్పడుతూ ఉంటాయి. వాయువు తన శక్తితో రజ తృణ తోల మేఘాదులను కలుపుతూ వేరు చేస్తున్న రీతిగా పరమాత్మ సంయోగ వియోగాలను కలగజేస్తూ ఉంటాడు. నా యందరి భక్తి మానవ మాతృలకు అమృతత్వాన్ని ప్రసాదిస్తుంది. మీ పురాతన జన్మ సుకృత ఫలంగా ఈ జన్మలో నాపై మీకు భక్తి ప్రేమలు కలిగాయి. ప్రియ గోపభామలారా, ఘట పటాది వస్తువులలో ఆది మధ్యాంతరంలో బాహ్యాభ్యంతరాలలో వాటికి హేతుభూతాలైన పృథివ్యాపస్తేజో వాయురాకాశాలు ఓత ప్రోతాలైనట్లే సర్వచరాచర వస్తు జాలంలోనూ వాటి బాహ్యాభ్యంతర ఆది మధ్యాంతాలలోనూ నేనే నిబిడీకృతుడనై ఉన్నాను. ఇట్లే జీవకోటి దేహాలలో భూత పంచకం కారణ రూపంలో ఉంటుంది. జీవరూపంలో లేదా భోక్త రూపంలో ఆత్మ భాసిల్లుతూ ఉంటుంది. ఈ రెండిటికి అతీతంగా నేను మాత్రం సత్యరూపంలో తేజరిల్లుతూ ఉంటాను. ఇవన్నీ నాలోనే ఉంటాయి. మీరు ఈ ఆత్మానుభూతిని పొందండి అంటూ గోపికలకు అధ్యాత్మ తత్వ బోధ చేశాడు. గోపికలు ఆ
అధ్యాత్మ జ్ఞానాన్ని మననం చేసుకుంటూ జీవలింగ శరీరాలను నాశనం చేసుకుని భగవదైక్యాన్ని పొంది శాశ్వత పథాన్ని అందుకున్నారు. అంతవారు పద్మనాభ మహాయోగులు సదా నీ చరణ కమలాలని ధ్యానిస్తూ ఉంటారు. సంసార సాగరంలో పడి కొట్టుకునేవాడు తరించడానికే కూడా నీ చరణారవిందాలే పరమాశ్రయాలు. ఈ ప్రపంచంలో చిక్కుకున్న మా మనస్సులు సదా నీ పాద కమలాలను ధ్యానించగలిగేటట్లు అనుగ్రహించదవుగాక. క్షణం కూడా మేము నిన్ను మరువకుందుముగాక అని ప్రార్థించారు. సశేషం. ఇంతవరకు మీరు శ్రీమద్భాగవతం శ్రీకృష్ణ లీలామృతం ఉత్తరార్థం దశమ స్కంధం అధ్యాయం 33 నందు గోపికలు బలరామకృష్ణులను సందర్శించుట మొదలైన కథలను విన్నారు. రేపటి భాగంలో శ్రీమద్భాగవతం శ్రీకృష్ణ లీలామృతం ఉత్తరార్థం దశమ స్కంధం అధ్యాయం 84 నందు ద్రౌపదీదేవి శ్రీకృష్ణుని పత్నులతో భాషించుట మొదలైన కథలను వింటారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.